the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే ముందు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. నిన్న ఒకరు కామెంట్ సెక్షన్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి విదేశీ అత్యున్నత పౌర పురస్కారాలు ఏ విధంగా అయితే లభిస్తూ ఉన్నాయో, ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి 27 విదేశీ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. సో అలానే భారతదేశం కూడా ఏమైనా అత్యున్నత పౌర పురస్కారాలను విదేశీయులకు ఇస్తూ ఉందా అని చెప్పేసి అడిగారు. దానికి ఎస్ అని చెప్పవచ్చు. మనము మోడర్న్ హిస్టరీలో చదివితే ఒక టాపిక్ వస్తుంది ఒక పర్సన్ గురించి, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఇండియాలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అనేది విదేశీయులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2 విదేశీయులకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకరు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని ఒక ఆయన ఉన్నారు. ఇక్కడ ఈ ఇమేజ్లో నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా మాజీ ప్రెసిడెంట్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వచ్చేసి ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్. వీళ్ళిద్దరికీ కూడా గతంలో భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ భారతరత్న ఇవ్వడం జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారికి 1987లో భారతరత్న ఇవ్వడం జరిగింది. నెల్సన్ మండేలా గారికి 1990లో ఇవ్వడం జరిగింది. భారతరత్న అనేది భారతీయులకే ఇవ్వాలని రూల్ ఏం లేదు, విదేశీయులకు కూడా ఇవ్వవచ్చు. అలానే న్యాచురలైజ్డ్ ఇండియన్ సిటిజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడి భారతదేశ పౌరసత్వం పొందిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరిసా గారికి కూడా భారతరత్న వచ్చింది. ఇక్కడ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గురించి, నెల్సన్ మండేలా గారి గురించి మనము క్విక్గా 2 పాయింట్లు తెలుసుకోవాలి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారిని ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలుస్తారు, అంటే సరిహద్దు గాంధీ. ఈయన మహాత్మా గాంధీ గారితో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన ఖుదాయి ఖిద్మత్ గర్ అనే ఒక ఆర్గనైజేషన్ని ప్రారంభించారు. దాన్నే రెడ్ షర్ట్స్ అంటారు. రెడ్ షర్ట్స్ అనే ఒక మూమెంట్. ఈ ఖుదాయి ఖిద్మత్ గర్ ఇంగ్లీష్లో సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఖుదాయి ఖిద్మత్ గర్ అనే ఒక మూమెంట్ని ప్రారంభించి నాన్ వైలెంట్ మేనర్లో, అంటే గాంధీజీ గారు ఏ విధంగా అయితే అహింసా పద్ధతిలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో అలా అహింసా పద్ధతిలో ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు తప్పకుండా ఆధునిక భారతదేశ చరిత్రలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గురించి మనం చదువుతాం, చాలా ఇంపార్టెంట్. ఇక నెల్సన్ మండేలా గారైతే ఈ యొక్క నల్ల జాతీయులపైన జరుగుతూ ఉన్న దురాక్రమణలు వాటిపైన పోరాడినందుకు, శ్వేత జాతీయులకు, వైట్ మెన్కి వ్యతిరేకంగా పోరాడినందుకు భారత ప్రభుత్వము ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటి వరకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న కేవలం 2 విదేశీయులకు మాత్రమే వచ్చింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇవాళ మన ఫస్ట్ టాపిక్, భారతదేశంలో మొట్టమొదటి ఆక్వాటెక్ పార్క్ను ప్రారంభించిన అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వ శర్మ గారు. ఇండియాస్ ఫస్ట్ ఆక్వాటెక్ పార్క్ అంటే దీని ముఖ్య ఉద్దేశం, ఆక్వాటెక్ పార్క్ అంటే ఫిషరీస్ సెక్టార్ని అభివృద్ధి చేయడము, చేపల రంగాన్ని అభివృద్ధి చేయడము. ఈ ఆక్వాటెక్ పార్క్ ద్వారా రైతులకు అవసరమైన టెక్నాలజీని, డిఫరెంట్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అస్సాం ఈ ఫిషరీస్ సెక్టార్లో, ఈ బ్లూ రెవల్యూషన్లో టాప్లో ఉండాలి అని చెప్పేసి భారతదేశం మొట్టమొదటి ఆక్వాటెక్ పార్క్ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఫెసిలిటీస్, ఆ ఫిషరీస్ సెక్టారు అభివృద్ధి కావడానికి అవసరమైన ఆక్వాఫోనిక్స్ టెక్నాలజీ అటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అవసరమైన చేపలకు అవసరమైన నాణ్యమైన ఫుడ్ కూడా. ఇక దీన్ని ప్రారంభించింది గువాహతికి దగ్గరలో, అస్సాంలోని గువాహతికి దగ్గరలోని సోనాపూర్ వద్ద దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఒక ఎన్జిఓతో కలిసి అస్సాం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఒక ఎన్జిఓ కొలాంగ్ కోపిలి అనే ఒక ఎన్జిఓ నాబార్డ్ సహకారంతో, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ బ్యాంకు మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, అలానే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సహకారంతో, అలానే అస్సాం ఫిషరీస్ డిపార్ట్మెంటు, సెల్కో అనే ఒక ఫౌండేషన్ సహకారంతో ఇండియాస్ ఫస్ట్ ఆక్వాటెక్ పార్క్ని ప్రారంభించడం జరిగింది. ఇక నిన్న మరొక క్వశ్చన్ కూడా అడిగారు కామెంట్ సెక్షన్లో. అస్సాం
ఒక స్టేట్ వచ్చినప్పుడు ఆ స్టేట్ గవర్నరు అటువంటివి కూడా చెప్పమని చెప్పేసి. ఇక అస్సాం గవర్నర్ విషయానికి వస్తే శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు. శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు. ప్రస్తుతం అస్సాంలో అసెంబ్లీ సీట్స్ 126 ఉన్నాయి. టోటల్ అసెంబ్లీ సీట్స్ అస్సాం 126 ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 పదవీ కాలం పొడిగింపు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ పదవీ కాలాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ వివాదం గురించి అర్థం కావాలి అంటే మనకి ఫస్ట్ ఈ కృష్ణా రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసుకోవాలి. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా ఇంపార్టెంట్. కృష్ణా రివరు 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది మహారాష్ట్రలోని కృష్ణా రివర్ మహారాష్ట్రలోని వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలలో ఉన్న మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో పుడుతుంది. అక్కడ ఆరిజినేట్ అవుతుంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ 4 స్టేట్లలో ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ జనరల్గా అంతర్రాష్ట్రాల మధ్య జల వివాదాలు వచ్చినప్పుడు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ని పరిష్కరించడానికి ఒక ఆర్టికల్ ఉంది మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో. ఆర్టికల్ 262. ఈ ఆర్టికల్ 262 ఏం చెప్తుంది అంటే అంతర్రాష్ట్రాల మధ్య వచ్చే జల వివాదాలను పరిష్కరించడానికి రివర్ బోర్డ్స్ని, నదీ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఆర్టికల్ 262 అబౌట్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఈ ఆర్టికల్ 262 కింద 2 యాక్ట్స్ ఉన్నాయి మనకి, 2 చట్టాలు. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956, అలానే రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956. ఈ రివర్ బోర్డ్స్ చట్టం 1956 కింద నదీ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ చట్టం 1956 కింద ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కృష్ణా జల వివాదాలను పరిష్కరించడానికి కృష్ణా వాటర్ను సరిగ్గా పంపిణీ చేయడం కోసము 2004లో 2004 ఏప్రిల్ 2న కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఏర్పాటైంది. యాక్చువల్లీ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది 1969లోనే ఏర్పాటైంది. అయితే అప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జల పంపిణీ కోసం ఏర్పాటైన ట్రిబ్యునల్. 2004లో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఏర్పాటైంది. ఇక అది ఏర్పాటైన తర్వాత 2010, 2013లో రిపోర్ట్స్ ఇచ్చింది. అయితే 2014లో బైఫర్కేషన్, విభజన జరిగిన తర్వాత తెలంగాణ కూడా ఏర్పడడంతో ఈ 4 రాష్ట్రాలకు ఇప్పుడు జల పంపిణీ కోసము ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ 2, ఈ యొక్క కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక సార్లు పొడిగించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026 జూలై 31 వరకు పదవీ కాలం పొడిగించింది. మామూలుగా అయితే ఈ సంవత్సరం 2025 ఆగస్టు 1 నాటికి ఇది తుది తీర్పును, ఫైనల్ రిపోర్టుని ఇవ్వాల్సి ఉండింది. కానీ ఇప్పుడు పదవీ కాలాన్ని పొడిగించడంతో నెక్స్ట్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ 2, ఈ ట్రిబ్యునల్ 2 ఉంది కదా, ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంది? జస్టిస్ బ్రిజేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ట్రిబ్యునల్ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకి పాలిటీలో 2 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 262 అంటే గుర్తుపెట్టుకోండి, ఇది అంతర్రాష్ట్రాల మధ్య వచ్చే జల వివాదాలను, వాటర్ డిస్ప్యూట్స్ను పరిష్కరించడానికి మాత్రమే ఈ ఆర్టికల్. ఎందుకంటే వాటర్ అనేది స్టేట్ లిస్ట్, వాటరు రాష్ట్ర జాబితాలో ఉంటుంది. అయితే ఈ ఇంటర్ స్టేట్స్ మధ్య ప్రవహించే రివర్స్ ఏవైతే ఉంటాయో, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ప్రవహించే నదులకు సంబంధించి, ఆ పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు పాలిటీలో, వాటర్ ఏ సబ్జెక్ట్ అని, స్టేట్ లిస్ట్. ఇక అయితే ఇంకొకటి ఆర్టికల్ 263 కూడా ఉంది. ఆర్టికల్ 263 ఏం చెప్తుంది? ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. అది ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అంటే రాష్ట్రాల మధ్య వచ్చే వివిధ రకాల వాగ్వాదాలను, అంటే డిఫరెంట్ డిస్ప్యూట్స్ కదా, లైక్ ల్యాండ్ డిస్ప్యూట్స్, సరిహద్దు వివాదాలు, జల వివాదాలు, వివిధ రకాల వివాదాలన్నింటినీ పరిష్కరించడానికి ఆర్టికల్ 263 ఉంటుంది.
అది ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ గురించి తెలుపుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 262 కంటే ఆర్టికల్ 260 పరిధి, దీనికి జ్యూరిస్డిక్షన్ చాలా పెద్దది అని చెప్పవచ్చు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ని ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. బట్ ఇక్కడ ట్రిబ్యునల్స్, రివర్ బోర్డ్స్ మాత్రము కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లో అడుగుతాడు. ఇక అలానే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏమైనా ట్రిబ్యునల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక కృష్ణా రివర్ విషయానికి వస్తే, కృష్ణా రివర్కి ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి? తుంగభద్ర, ఘాట్ ప్రభ, మాల్ ప్రభ, భీమా, మూసి. ఇవి మనకి భీమా, కోయినా, ఘాట్ ప్రభ, మాల్ ప్రభ, మూసి, తుంగభద్ర. మూసి రివర్ కూడా కృష్ణా నదికి ఉపనది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ట్రిబ్యునల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు కాబట్టి ఇప్పటి వరకు ఏ ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయో తెలుసుకోవాలి తప్పకుండా. ఇయర్ మ్యాచ్ ద ఫాలోయింగ్. తొలిసారిగా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1969లో ఏర్పాటైంది. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1969. నర్మదా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1969లో ఏర్పాటైంది. రావి అండ్ బియాస్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఇది 1986లో ఏర్పాటైంది. ఇది పంజాబ్కి హర్యానాకి మధ్య రావి బియాస్ నదులకు సంబంధించి. కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1990లో ఏర్పాటైంది. ఇక కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ రెండవది 2004లో ఏర్పాటైంది. వంశధార వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2010, ఇది ఒడిషాకి ఆంధ్రప్రదేశ్కి. మహాదయి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2010లో ఏర్పాటైంది. ఇది గోవా, కర్ణాటక, మహారాష్ట్ర. సో ఇది తప్పకుండా ఈ స్టేట్లు కూడా నోట్ డౌన్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్, QS ఉత్తమ విద్యార్థి నగరాలు 2026. లండన్కు చెందిన క్వాక్రెల్లీ సైమన్స్ సంస్థ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ ఇస్తుంది కదా, అలానే బెస్ట్ స్టూడెంట్స్ సిటీస్ అవార్డ్స్ కూడా ఇస్తుంది. బెస్ట్ స్టూడెంట్స్ సిటీస్ లిస్ట్ అంటే ఉత్తమ విద్యార్థి నగరాలు అంటే స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఏ సిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడైతే వెళ్ళి చదవాలనుకుంటున్నారో ఏ నగరం ఫేవరబుల్గా ఉందా అని చెప్పేసి ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. లండన్కు చెందిన క్వాక్రెల్లీ సైమన్స్ సంస్థ 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను బెస్ట్ స్టూడెంట్ సిటీస్ లిస్ట్ ఇచ్చింది. ఇందులో సౌత్ కొరియాలోని సియోల్ టాప్లో ఉంది. సౌత్ కొరియాలోని సియోల్, సౌత్ కొరియా రాజధాని సియోల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. జనరల్గా ఈ బెస్ట్ స్టూడెంట్ సిటీని సెలెక్ట్ చేయాలి అంటే, ఉత్తమ విద్యార్థి నగరాన్ని సెలెక్ట్ చేయాలి అంటే చాలా కండిషన్స్ ఉంటాయి. ఆ సిటీలో ఏ విధంగా అఫోర్డబిలిటీ ఉంది, జీవన వ్యయము, జీవనానికి అవసరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, అక్కడ వాతావరణం పొల్యూషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటారనమాట. ఆ పారామీటర్ల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా అయితే అన్ని పారామీటర్లను లెక్కలోకి తీసుకుంటే సౌత్ కొరియా రాజధాని సియోల్ టాప్లో ఉంది. ఇక ఓన్లీ అఫోర్డబిలిటీ తీసుకుంటే అంటే జీవన వ్యయం, ప్రపంచంలో జీవన వ్యయం పరంగా అంటే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల స్టూడెంట్స్ వచ్చి బతకడానికి అనుకూలమైన యోగ్యమైన నగరం జీవన వ్యయం పరంగా, అఫోర్డబిలిటీ పరంగా మాత్రము న్యూఢిల్లీ టాప్లో ఉంది. ఇదొక్క పారామీటర్లో. ఇక ఓవరాల్గా అయితే సియోల్ టాపు. ఇక ఇండియా నుంచి టాప్ 130లో ఇది 130 సిటీలను పరిగణలోకి తీసుకునింది ర్యాంకింగు. ఇండియా నుంచి టాప్ 130లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై చోటు సంపాదించుకున్నాయి. ఇక ఫస్ట్ ప్లేస్ సియోల్, సెకండ్ జపాన్లోని టోక్యో, థర్డ్ ప్లేస్ లండన్, UK. ఇక ఇండియా నుంచి ముంబై 98th ప్లేస్ 98వ స్థానం, న్యూఢిల్లీ 104వ స్థానం, బెంగళూరు 108, చెన్నై 128వ స్థానం 128. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అఫోర్డబిలిటీ పరంగా అయితే జీవన వ్యయం పరంగా అయితే మాత్రం ప్రపంచంలోనే బెస్ట్ సిటీ న్యూఢిల్లీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ జనరేషన్ E10 షింకన్సెన్ రైళ్ళు, షింకన్సెన్ ట్రైన్స్ మనము చూస్తూ ఉన్నాం. డిఫరెంట్ ట్రైన్స్ ఇండియాలో. వందే భారత్ ట్రైన్స్ అని, బుల్లెట్ ట్రైన్స్ అని, అమృత్ భారత్ ట్రైన్స్ అని. ఇక్కడ భారతదేశంలో ఒక బుల్లెట్ ట్రైన్ని నిర్మిస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ని నిర్మిస్తూ ఉన్నారు, బుల్లెట్ ట్రైన్ కారిడార్ని. ఆ బుల్లెట్ ట్రైన్ని
నిర్మించడానికి 2030 వరకు టైం తీసుకోబోతా ఉన్నారట. అయితే ఆ 2030 కల్లా ఈ బుల్లెట్ ట్రైన్ల కోసము ఈ షింకన్సెన్ ట్రైన్స్ని తీసుకొని రాబోతూ ఉన్నారు. షింకన్సెన్ ట్రైన్ అనేది జపాన్కు చెందిన హై స్పీడ్ ట్రైన్స్. వీటినే నెక్స్ట్ జనరేషన్ అంటారు. నెక్స్ట్ జనరేషన్. ఈ నెక్స్ట్ జనరేషన్ E10 షింకన్సెన్ రైళ్ళని 2030 కల్లా ఈ అహ్మదాబాదు ముంబై హై స్పీడ్ కారిడార్లో మేము తీసుకొని వస్తాము, అమలు చేస్తామని చెప్పేసి యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, షింకన్సెన్ ట్రైన్స్లో 2 కేటగిరీలు ఉంటాయి, E5 అని, E10 అని. ప్రస్తుతం ఇవి రెండు కూడా షింకన్సెన్ ట్రైన్సే, రెండు కూడా హై స్పీడే. బట్ E5తో పోల్చుకుంటే E10 చాలా అత్యాధునికమైనది. ప్రస్తుతం జపాన్లో కూడా E5 షింకన్సెన్ ట్రైన్సే నడుస్తూ ఉన్నాయి. 2030 కల్లా బోత్ ఇండియాలోను జపాన్లోను E10 షింకన్సెన్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాము, లాంచ్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది E5 E10 జపాన్ ట్రైన్స్. ఇక బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసి ఇవి హై స్పీడు. వీటి మ్యాక్సిమం స్పీడు 280 నుంచి 320 km/h. గంటకు 280 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోతుంది. గుర్తుపెట్టుకోండి, వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే, ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి, ఇవి సెమీ హై స్పీడ్ ట్రైన్స్. సెమీ హై స్పీడ్ ట్రైన్స్ వందే భారత్ ఎంత స్పీడు 180 km/h మ్యాక్సిమం. స్టేట్మెంట్స్లో వాడు ఎలా ఇస్తా అంటే వందే భారత్ ఈజ్ ఏ హై స్పీడ్ ట్రైన్ అంటాడు, సెమీ హై స్పీడ్. బుల్లెట్ ట్రైన్ హై స్పీడ్. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో అడాప్టివ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్న టఫే సంస్థ మరియు ఇక్రీశాట్. టఫే సంస్థ మరియు ఇక్రీశాట్ వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ సెక్టర్లో పర్ఫార్మెన్స్ని, ఎఫిషియన్సీని, సామర్థ్యాన్ని పెంపొందించడానికి, సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రోత్సహించడానికి ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగంలో మెకనైజేషన్ వచ్చేసింది, అంటే పనిముట్లు, ఎక్విప్మెంట్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు, ట్రాక్టర్స్ కావచ్చు, డ్రోన్స్. సో ఆ వ్యవసాయ రంగంలో ఆ మెకనైజేషన్ని ఎక్కువగా వాడడం కోసము, ఇంప్రూవ్ చేయడం కోసము తమిళనాడుకు చెందిన ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ కంపెనీ, మరియు హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఇక్రీశాట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రోపిక్స్, ఇవి రెండూ కలిసి హైదరాబాద్లో ఈ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ సెంటర్ ద్వారా ముఖ్యంగా ఈ మెకనైజేషన్లో, ఈ ట్రాక్టర్ల నిర్వహణలో కావచ్చు, ఇటువంటి వాటిలో రైతులకి శిక్షణ, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు లభించింది. నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు. జియోస్పేషియల్ కమ్యూనికేషన్ ఇది సమాచార వ్యవస్థలో ఒక అత్యాధునికమైనది అని చెప్పవచ్చు. ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ అంటే శాటిలైట్ కమ్యూనికేషన్, అటువంటి టెక్నాలజీ ఆధారిత టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఈ జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు వరదలు వచ్చినప్పుడు, గోదావరి నదిలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీని వినియోగించి చాలామంది ప్రాణాలను కాపాడారట. సో అందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఈయన పొందుతూ ఉన్నారు. జూలై 17న IIT బాంబేలో ఈయన ఈ అవార్డుని గ్రహించబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇక ఇండియాలో ఈ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పాలసీ ఒకటి ఉంది, 2022 నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ హౌసింగ్ సిస్టమ్ ఇండోర్ సిటీ లాంచ్ చేసింది. అలానే భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ అడ్రస్ సిస్టమ్ డిజిపిన్ వ్యవస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ లాంచ్ చేసింది అని చెప్పేసి IIT హైదరాబాద్ సహకారంతో. ఇవన్నీ కూడా ఈ జియోస్పేషియల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారానే పనిచేస్తాయి. సో జియోస్పేషియల్ కమ్యూనికేషన్ అంటే
మొత్తం శాటిలైట్ రంగాన్ని ఉపయోగించి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ విలేజ్ని అమరావతిలో నిర్మిస్తూ ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ క్వాంటమ్ వ్యాలీలో భాగంగా అమరావతిలో ఐబిఎం కంపెనీ ఒక క్వాంటమ్ సిస్టమ్ 2 అనే కంప్యూటర్ని ఒక క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. అమరావతిలో ఐబిఎం సంస్థ 156 క్యూబిట్స్ 156 క్యూబిట్ల సామర్థ్యం కలిగిన క్వాంటమ్ కంప్యూటర్ 2ని ఏర్పాటు చేస్తూ ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా అమరావతిలో పరిశోధనా కేంద్రాన్ని, క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉందట. అంటే ఐబిఎంతో పాటు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా అక్కడ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది సిఈఓలు కూడా ఇంపార్టెంట్. ఒక కంపెనీ వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెల్లా గారు ఇటీవల మనం తెలుసుకున్నాం. సత్య నాదెల్లా గారు అయితే ఎందుకు సిఈఓలు కూడా తెలుసుకోవాలి అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న తెలంగాణలో జరిగిన గ్రూప్ 2లో December 15, 2014లో జరిగిన గ్రూప్ 2 పేపర్ 1లో జనరల్ స్టడీస్లో భాగంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఆ కంపెనీకి సిఈఓ ఎవరు అని చెప్పేసి. సో అందుకు మనం తెలుసుకోవాలి. ఇక్కడ సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సిఈఓ. ఇక ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సుందర్ పిచాయ్ ఏ కంపెనీకి సిఈఓ, శంతను నారాయణ్ ఏ కంపెనీకి సిఈఓ, అరవింద్ కృష్ణ ఏ కంపెనీకి సిఈఓ. మ్యాచ్ ద ఫాలోయింగ్, సిఈఓ, కంపెనీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి. ఇక ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టాండ్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ స్మార్ట్ బస్ స్టాండ్ అన్వీల్డ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి తెలంగాణ. ఇది మనము డిస్కస్ చేసుకున్నాం. భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టాండ్. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి, హై కెపాసిటీ కాంపాక్ట్ త్రూపుట్ 25.6 టెరాబిట్ పర్ సెకండ్ స్విచ్ రూటర్ వచ్చేసి దాని పేరు సాక్ష్యం 3000. సాక్ష్యం 3000 అనే స్విచ్ రూటర్ని న్యూఢిల్లీలో యూనియన్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు దీన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, సౌదీ అరేబియా నుండి సంవత్సరానికి 3.1 మిలియన్ టన్నుల డిఏపి కొనుగోలు చేయనున్న దేశీయ ఎరువు సంస్థలు. ఇండియాకి సౌదీ అరేబియాకి సంబంధించి ఫర్టిలైజర్ కోఆపరేషన్. సౌదీ అరేబియాకు చెందిన మార్డెన్ కంపెనీతో ఇండియాకు చెందిన డొమెస్టిక్ ఫర్టిలైజర్ కంపెనీసు 5 ఏళ్ల పాటు ఒక ఎంఓయూని కుదుర్చుకున్నారు. 5 ఏళ్ల పాటు ఒక ఒప్పందాన్ని. ఈ ఒప్పందంలో భాగంగా సంవత్సరానికి 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల చొప్పున సంవత్సరానికి 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల డై అమ్మోనియం పాస్పేట్ ఎరువులని మనము దిగుమతి చేసుకోబోతా ఉన్నాం. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది 5 years డీల్. ఈ డీల్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ జేపీ నడ్డా గారు సౌదీ అరేబియా దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. ఇక సౌదీ అరేబియా అంటే క్యాపిటల్ వచ్చేసి రియాద్. అక్కడ ప్రిన్స్ వచ్చేసి ప్రస్తుతం మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు. ఈ 2025-26 నుంచి 2025-26 నుంచి మనము ఈ ఎరువుల్ని దిగుమతి చేసుకోబోతూ ఉన్నాం. ఫర్టిలైజర్ సెక్టార్లో ఆత్మనిర్భరత లేదు కాబట్టి విదేశం నుంచి కూడా మనము దిగుమతి చేసుకోబోతూ ఉన్నాం. నెక్స్ట్ వన్, టెస్లా ఓపెన్స్ ఫస్ట్ ఇండియా షోరూమ్ అట్ ముంబైస్ బీకేసీ. టెస్లా భారతదేశంలో తన తొలి విక్రయ కేంద్రాన్ని ముంబైలో ప్రారంభించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద దీన్ని ప్రారంభించింది. ఈ టెస్లా తన తొలి విక్రయ కేంద్రం భారతదేశంలో. ఈ విక్రయ కేంద్రం ద్వారా
కార్లను అమ్మబోతా ఉన్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 59.89 ల్యాక్ 59.89 లక్షలతో మొదలుపెట్టి 67.89 ల్యాక్ వరకు కార్లు ధర. ఇక ఈ సేల్లో భాగంగా టెస్లా మోడల్ వై కార్ని అమ్ముతారు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. టెస్లా మోడల్ వై. ఇక టెస్లా అంటేనే ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీ, స్పేస్ ఎక్స్ ఫౌండర్. ఇది ప్రపంచంలోనే అత్యంత పేరున్న ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అని చెప్పవచ్చు. టెస్లా అమెరికాకు చెందిన కంపెనీ. ఇక 59.89 ల్యాక్ పెట్టి కారు కొంటే ఒకసారి ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చంట, ట్రావెల్ చేయవచ్చు. 67.89 ల్యాక్ కార్ అయితే ఒకసారి ఛార్జింగ్ పెడితే 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. నెక్స్ట్ వన్, ఒక మొబైల్ అప్లికేషన్కి సంబంధించి దామిని మొబైల్ అప్లికేషన్. పిడుగుపాటు గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి దామిని మొబైల్ యాప్. లైట్నింగ్స్, మనకి వర్షపాతాలు అవి ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాకాలంలో లైట్నింగ్స్, పిడుగులు వస్తాయి కదా, ఆ పిడుగుల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ IITM పూణే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణే సంస్థతో కలిసి ఇది 2018లోనే యాప్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ మీరు ఈనాడు పేపర్ చూస్తే ఇది వార్తల్లో ఉంది. మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణకు సంబంధించి ఏవైనా అప్లికేషన్స్ అయినా ప్రోగ్రామ్స్ అయినా వార్తల్లో ఉన్నప్పుడు తప్పకుండా తెలుసుకోవాలి, అవి ఎప్పుడు లాంచ్ చేసినా కూడా. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సిలబస్లో. సో ఇప్పుడు ఇవాళ ఇది వార్తల్లో ఉంది కాబట్టి మనం దామిని యాప్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. 2018లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణే సంస్థతో కలిసి దీన్ని అభివృద్ధి చేసింది. ఈ దామిని యాప్ ద్వారా 3 టైప్స్ ఆఫ్ కలర్ వార్నింగ్స్ ఇస్తారు. కలర్ కోడెడ్ వార్నింగ్స్ అంటే పిడుగు ఏ సమయంలో పడబోతా ఉందో అని చెప్పేసి ముందుగానే ప్రజలకి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రెడ్ కలర్ వార్నింగ్ అయితే, రెడ్ కలర్ అలర్ట్ అయితే 7 మినిట్స్లో పిడుగు పడే ఛాన్స్ ఉంది, మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పేసి చెప్తుంది. అదే ఎల్లో కలర్ అలర్ట్ అయితే 14 మినిట్స్లో పిడుగు పడే ఛాన్స్ ఉందనేసి. ఇక బ్లూ కలర్ అలర్ట్ అయితే 21 నిమిషాల్లో పిడుగు పడే ఛాన్స్ ఉంది, అలర్ట్గా ఉండమని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దామిని యాప్. నెక్స్ట్ వన్, బయోటెక్నాలజీకి సంబంధించి క్లోన్ చేయబడిన దాత ఆవు నుండి జన్మించిన భారతదేశపు మొట్టమొదటి IVF గిర్ దూడ. IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ గిర్ దూడ. మనకి IVF అనే టర్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే సిటీలలో IVF క్లినిక్స్ అని ఉంటాయి, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ క్లినిక్స్. IVF టెక్నాలజీ అంటే జనరల్గా ఇది ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే మహిళల్లో సంతాన ఉత్పత్తి అంతగా ఉండదో వాళ్ళలో ఫర్టిలిటీ కోసం ఏం చేస్తారు అంటే ఆ మహిళల ఎగ్స్ని సేకరించి, అండాలను సేకరించి స్పర్మ్స్తో ఫర్టిలైజ్ చేయడం జరుగుతుంది. లేబొరేటరీలో మహిళల యొక్క అండాలను, ఎగ్స్ని తీసుకొని స్పర్మ్స్తో లేబొరేటరీలో ఫెర్టిలైజ్ చేయడం జరుగుతుంది, ఫలదీకరణ చెందిస్తారు. దానినే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. జనరల్గా ఇండియాలో మానవుల్లో అయితే హ్యూమన్స్లో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా పిల్లల ఉత్పత్తి అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది. బట్ భారతదేశంలో తొలిసారిగా క్లోనింగ్ చేయబడిన ఒక డోనార్ కౌ ద్వారా, ఒక దాత ఆవు ద్వారా జన్మించిన మొట్టమొదటి IVF గిర్ ఆవు దూడ అని చెప్పవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇమేజ్లో ఈ ఆవు గంగా, దీని పేరు గంగా, ఈ ఆవు పేరు. ఇది గిర్ కౌ, గిర్ ఆవు అంటే ఇది ఒక శ్రేష్టమైన జాతికి చెందిన ఆవు. గుజరాత్లోని ఒక శ్రేష్టమైన, ఒక బెస్ట్ బ్రీడ్ అని చెప్పవచ్చు గిర్ కౌస్. దీని పేరు గంగా. అయితే ఈ గంగా అనే గిర్ ఆవును కూడా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా గతంలో దీన్ని ప్రొడ్యూస్ చేశారు, ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఈ క్లోనింగ్ చేయబడిన ఆవు నుంచి అండాలను సేకరించి, ఎగ్స్ను సేకరించి IVF ప్రొసీజర్ ద్వారా మరొక ఆవు యొక్క స్పర్మ్స్ను ఉపయోగించి లేబొరేటరీ ద్వారా ఈ యొక్క ఆవు దూడని జన్మింపజేశారు. దీన్ని జన్మింపజేసిన వాళ్ళు హర్యానాలోని కర్నాల్ వద్ద ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్
నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐకార్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కర్నాల్ హర్యానాలోని శాస్త్రవేత్తలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి బయోటెక్నాలజీలో 3 టర్మ్స్ ఉన్నాయి: క్లోనింగ్, ఓవం పికప్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇక్కడ గంగా అనే ఆవు క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేశారు. క్లోనింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాలాగే ఇంకొక వ్యక్తిని సృష్టించాలి అంటే నాలో ఉన్న కణాలను, సెల్స్ని కానీ డిఎన్ఏని కానీ తీసుకొనేసి ఎగ్జాక్ట్ నాలాగే ఉన్న ఇంకొక వ్యక్తిని సృష్టిస్తారు. నాలో ఏ విధంగా జెనెటిక్ మెటీరియల్ సేమ్ ఉందో అలాంటి జెనెటిక్ మెటీరియల్తో ఉన్న వ్యక్తిని లేబొరేటరీలో సృష్టిస్తారు. అది క్లోనింగ్. అంటే ఒక జిరాక్స్ కాపీని ప్రొడ్యూస్ చేయడమే క్లోనింగ్ అంటే. ఓవం పికప్ అంటే ఆ అండాలను సేకరించి ఫర్టిలైజేషన్ చేస్తారు. లేబొరేటరీలో అండాలను సేకరించి స్పమ్స్తో ఫలదీకరణ చెందిస్తారు. అది ఓవం పికప్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఈ లేబొరేటరీలో ఉత్పత్తి చేస్తారు. సో ఈ 3 టెక్నాలజీలని ఉపయోగించి ఇప్పుడు ఈ గంగా అనే ఒక దాత ఆవు, డోనార్ కౌ నుండి ఈ యొక్క ఆవు దూడకు జన్మింపజేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ ఐవీఎఫ్ గిర్ కాఫ్ బార్న్ ఫ్రమ్ ఏ క్లోన్డ్ డోనార్ కౌ. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సింది, అది మదర్ కౌ పేరు ఏంటంటే గంగా. ఏ శాస్త్రవేత్తలు అంటే కర్నాల్ హర్యానా శాస్త్రవేత్తలు. మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఇది డైరీ సెక్టార్లో ఒక విప్లవం అని చెప్పవచ్చు. మనకి మిల్క్ ప్రొడక్షన్లో ఆల్రెడీ జనరల్గా ఒక ఆవు దూడకి జన్మ ఇవ్వాలి అంటే 46 to 56 months, 46 నుంచి 56 నెలలు తీసుకుంటుందట. కానీ ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నాలజీ ద్వారా త్వరితగతిన చాలా ఫాస్ట్గా జన్మింపజేయవచ్చు. తద్వారా ఏమవుతుందంటే ఇంకా ఫాస్ట్గా ఆడలేగ దూడల్ని జన్మింపజేయవచ్చు. తద్వారా మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. నెక్స్ట్ వన్, యాక్సియం 4 స్పేస్ మిషన్. ఇది మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇవాళ న్యూస్లో ఉంది. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఈ యాక్సియం 4 స్పేస్ మిషన్లో భాగంగా భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీళ్ళు వెళ్ళారు. June 25న వెళ్ళారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. వీళ్ళు ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 18 days గడిపిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, తొలుత 14 days అనుకున్నారు, కానీ వీళ్ళు ఓవరాల్గా అక్కడ 18 రోజులు గడిపి వచ్చారు. ఎగ్జామ్లో ఎన్ని రోజులు ఉన్నారో కూడా అడుగుతాడు. 18 days వీళ్ళు సేఫ్గా భూమికి రావడం జరిగింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, వీళ్ళు ఏ రాకెట్ ద్వారా వెళ్ళారో అటువంటివన్నీ తెలుసుకోవాలి. వీళ్ళు స్పేస్ ఎక్స్కు చెందిన, ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వెళ్ళారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్పేస్ క్యాప్స్యూల్, దీంట్లో వీళ్ళు ప్రయాణించారు. ఇది సేఫ్గా మళ్ళీ వచ్చింది, రిటర్న్ అయింది. దీని పేరు స్పేస్ ఎక్స్ డ్రాగన్ గ్రేస్ క్యాప్స్యూల్. గుర్తుపెట్టుకోండి, ఈ పేరు కూడా ఇంపార్టెంట్, డ్రాగన్ గ్రేస్ క్యాప్స్యూల్. ఇక ఇందులో భాగంగా వెళ్ళిన వాళ్ళు 4 వచ్చేసి, ఒకరు భారతదేశం నుంచి తొలిసారిగా ఐఎస్ఎస్లోకి ప్రవేశించిన వ్యక్తి శుభాంశు శుక్లా, అమెరికాకు చెందిన ఈ మిషన్కి కమాండర్ హెడ్ పెగ్గీ విట్సన్, ఈమె మహిళ, పోలాండ్కు చెందిన విస్నియస్కి, ఈయన మిషన్ స్పెషలిస్టు. మన శుభాంశు శుక్లా వచ్చేసి పైలట్గా వ్యవహరించారు. హంగరీకి చెందిన టిబర్ కాపు మిషన్ స్పెషలిస్ట్గా వ్యవహరించారు. వీళ్ళు 18 రోజులు గడిపిన తర్వాత భూమికి వచ్చారు. ఇందులో భాగంగా వీళ్ళు సుమారుగా 31 దేశాలకు చెందిన 60 ప్రయోగాలను అక్కడ చేపట్టారని చెప్పేసి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. ఇక శుభాంశు శుక్లా గారు అయితే ఫెనుగ్రీక్ మరియు గ్రీన్ గ్రామ్ పైన పరిశోధనలు చేశారు. అక్కడ ధార్వాడ ప్రాంతానికి చెందిన, కర్ణాటకలోని ధార్వాడ ప్రాంతానికి చెందిన మెంతులు పెసల్ని తీసుకుని పోయి అక్కడ పరిశోధనలు చేశారు. అలానే అక్కడ మజిల్ డీజనరేషన్, ఆ భారరహిత స్థితి ఉంటుంది కదా, మైక్రోగ్రావిటీ ఎన్విరాన్మెంట్, గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఆ భారరహిత స్థితిలో మజిల్స్ అనేవి క్షీణించిపోతాయి, ఆ మజిల్ డీజనరేట్ అవుతుంది. ఆ మజిల్ డీజనరేట్ కాకుండా ఉండడానికి ఒక స్పెషల్ సబ్స్టెన్స్, ఒక ప్రత్యేక పదార్థం పైన పరిశోధనలు చేశారు. అలానే ఇందులో భాగంగా వాటర్ బేర్, నీటి ఎలుగు, ఒక మైక్రో ఆర్గానిజం, మైక్రోస్కోప్తో చూస్తే తప్ప కనబడని ఒక సూక్ష్మజీవి, 8 కాళ్ళు ఉండే టార్డీగ్రేడ్ అనే ఒక నీటి ఎలుగును కూడా తీసుకొని వెళ్ళారు. అలానే జాయ్ అనే ఒక డాల్ని,
జాయ్ అనే ఒక డాల్, ఇది ఒక హంస బొమ్మ, ఈ డాల్ని కూడా తీసుకొని వెళ్ళారు. ఇది మనకి యాక్సియం 4 మిషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సన్స్ గురించి. రోడ్డు ప్రమాదంలో ప్రపంచ కురువృద్ధ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ గారు మరణించారు. ఫౌజా సింగ్ గారు ఈయన 114 ఇయర్ ఓల్డ్, 114 ఏళ్ళ కురువృద్ధుడు. మారథాన్ రన్నర్ అంటే ఈయన రన్నర్ అంటే మారథాన్ అంటే మనం కొన్ని కిలోమీటర్ల పాటు ఏకదాటిగా నడుస్తూ ఉంటారు కదా, రన్నింగ్ చేసినట్టే ఉంటుంది, బట్ అది రన్నింగ్ కాదు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన ప్రపంచ కురువృద్ధ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ గారు. ఈయన స్వస్థలం వచ్చేసి పంజాబ్ రాష్ట్రం. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి ఆక్వాటెక్ పార్క్ను ప్రారంభించిన అస్సాం చీఫ్ మినిస్టర్. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 పదవీ కాలం పొడిగింపు, జూలై 31, 2026 వరకు పొడిగింపు. QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ లిస్ట్ 2026. నెక్స్ట్ జనరేషన్ E10 షింకన్సెన్ రైళ్లు. హైదరాబాద్లో అడాప్టివ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న టాఫే మరియు ఇక్రిసాట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్. సౌదీ అరేబియా నుండి సంవత్సరానికి 3.1 మిలియన్ టన్నుల DAPని కొనుగోలు చేయనున్న దేశీయ ఎరువుల సంస్థలు. భారతదేశంలో తన మొదటి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన టెస్లా. దామిని మొబైల్ యాప్ పిడుగుపాటు గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి. క్లోన్ చేయబడిన దాత ఆవు నుండి జన్మించిన భారతదేశపు మొట్టమొదటి IVF గిర్ దూడ. యాక్సియం 4 మిషన్ దిగ్విజయం. రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రపంచ కురువృద్ధ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ గారు. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.